మహేష్ బాబు బాగుంటాడు ఈ క్యారెక్టర్కి అని అన్నాడు ఆయన. ఆ, సో మహేష్ బాబు బాగుంటాడని ఆయనకు అనిపిస్తే, ఆయన ప్రయత్నిస్తే మహేష్ బాబుని తీసుకురావటం అనేది కష్టమేం కాదు వాళ్ళకి. అవును కాకపోతే మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నాడు ఆయన. సార్. బిజీగా ఉన్న హీరో టక్కన కమిట్మెంట్స్ వదిలేసి మనకు రావటానికి 1.5 సంవత్సరాల్లో పట్టేస్తుంది. ఓకే. అప్పటికే నా కెరీర్ లేట్ అయింది, 3 సినిమాలు చేసాం, ఇంకా ఏంటి చేయట్లేదు డైరెక్షన్ అనే మూడ్లో ఉన్నాను నేను. ఉమ్, అప్పుడు ఏమన్నానంటే, కథ నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వే కావాలి హిట్ అయింది కదా, తరుణ్ని పెట్టుకుందాం, తరుణ్ అయితే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి అని అంటే, సరే అయితే నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంటే, నేను మాట్లాడే రోజారామణి గారి వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి కథని వెంటనే చాలా బాగుందని చెప్పి అలా అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మహేష్ బాబుని ఇస్తానంటే వద్దనే అంత ఎవరు ఉండరు కదా, అంత పొగరు ఎవరికి ఉండదు కదా, సార్. లేట్ అవుద్ది అనేదే మెయిన్. ఓకే. ఓకే. అండ్ యాక్చువల్గా మీకు ఇప్పుడు ఆకలి వేస్తుంది, నువ్వు ఒక వారం రోజులు పోయాక బిర్యానీ పెడతాను అంటే వద్దొద్దు ఇప్పుడు ఆవకాయ పెట్టండి నేను వేసుకు తినేస్తాను అంటాం కదా, కరెక్టే, అది కరెక్ట్ డెసిషన్. ఆ టైప్లో ఆ డెసిషన్ అనమాట. యాక్చువల్గా ఆర్తి అగర్వాల్ వారు అంటే నాకు చాలా ఇష్టమైన హీరోయిన్. మన సినిమాలో డ్రెస్ సెన్స్ లేదని చెప్పి తరుణ్ టీచ్ చేస్తాడు. తను మిర్రర్ ముందుకెళ్ళి పట్టు పవడ వేసుకొని ఆ రాణి కలర్ పింక్ కలర్ అది వేసుకొని అద్భుతంగా ఉంటారు. అంటే చూడడానికి కళ్ళకి పండగలాగా ఉంటారు అనమాట లుక్. చాలా బాగా చూపించారు ఆర్తి అగర్వాల్ మీరు. ఆమెని ఎలా కాస్ట్ చేశారు ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కాస్ట్ చెప్తారు? అంటే యాక్చువల్గా మేము హీరోయిన్గా అనుకున్నది మంజుల గారు అమ్మాయి శ్రీదేవి సార్. నేను మెడ్రాస్ వెళ్ళాను, ఆ అమ్మాయికి కథ చెప్పాను, ఆ అమ్మాయికి నచ్చింది.